మీకు అడిషనల్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అని చెప్పి అంటారు. ఏం బీకాడంట మరి, నోట్ ఏం పెట్టుకున్నాడు మరి, మంత్రిగా ఉన్నప్పుడు బానిసలాగా ఎందుకు మారాడు అక్కడ? బానిసలాగా కట్టు బానిసలాగా పనిచేశాడు కదా. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ కొట్టావు కదా నువ్వు, బీసీల ఆత్మగౌరవం నువ్వు దెబ్బ కొట్టావు కదా, నువ్వు ఆ రోజు నోట్ ఏం పెట్టుకున్నావు, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ తిరుపతిలో మాట్లాడాల్సిన కర్మ బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? ఈ 10 ఏళ్ళు విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో బాగా లాభపడ్డారు అంటాడు. లాభపడ్డారన్నప్పుడు నువ్వేం బీకావు? నువ్వు అడ్డకు పడాలి కదా. నువ్వు ఎంతమందికి ఏజెంట్గా పనిచేసావు ఆంధ్ర వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి? నువ్వు చేసిన బినామీలు బాగోతాలు చెప్దామా, మాట్లాడుకుందామా? అక్కడ శేరిలింగంపల్లి మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్గా ఒక లేడీ ఆఫీసర్ ద్వారా నువ్వు చేసిన అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యేక చర్చ పెట్టుకుందామా? అదేమంటే బీసీ అనే ముసుగేసుకుంటాం, లేకపోతే తెలంగాణ అనే ప్రాంతీయ ముసుగేసుకుంటాం, బెదిరిస్తే భయపడిపోతారా? నువ్వు రెడీ అయితే నీకంటే 10 రెట్లు రౌడీజం చేయగలిగిన వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. అందరూ నువ్వు ఉడతోపులకు చింతకాయలు ఏమి రాలో. డి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, మాటకు మాట అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని బేస్ చేసుకున్నారు. మీకు చెప్తున్నాను కదా, ఆర్థిక విధ్వంసంలో అది దాని కొత్త విశాలమైన సబ్జెక్ట్. ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చాడండి? మెగా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి పురుడు పోసుకున్న సంస్థ అండి? రాజశేఖర రెడ్డి హయాంలో పురుడు పోసుకున్నదే కదా. మెగాలో వాటాదారులు ఎవరండి? మెగా పురుడు పోసుకున్నప్పుడు మెగా సంస్థ అనేది చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో వాటాదారులు ఎవరు బయటికి తీయమనండి. 2002, 2003, 2004 తర్వాత ఇన్సెప్షన్, లిమిటెడ్ కంపెనీ ఇన్సెప్షన్లో ఆ డేటా మొత్తం బయటికి తీయమని తెలిసిపోతుంది. దాని మీద విచారణ జరిగితే ఎవరుగా ఎక్కువ షేరింగ్ ప్యాటర్న్ ఉందో దాంట్లో ఎవరున్నారు, వాళ్ళు ఎవరికి కేసీఆర్ కుటుంబానికి ఎవరు ఏజెంట్లుగా పనిచేశారు, కేసీఆర్ కుటుంబానికి ఎవరి ద్వారా లబ్ధి జరిగిందని బయటకు వచ్చేస్తుంది కదా. తర్వాత పెద్దిరెడ్డి కుటుంబానికి నువ్వు 800 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చావు, చెరెడ్డి భాస్కర్ రెడ్డికి 800 కాంట్రాక్ట్ ఇచ్చావు, దాంట్లో సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించావు వాళ్ళ ద్వారా. ఏమీ తెలియదు ఏమైనా ఉందా? సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు కొడుకులే కదా. వాళ్ళు ఏం చెప్తే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు కదా. వాళ్ళు ఎక్కడ ఆంధ్ర వాళ్ళు కదా. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం తీసుకున్నారు అంటారా? మొత్తం ఏం జరిగిందో సెటిల్మెంట్ జరిగినాయి కదా, మొత్తం ఆయన కాన్ఫిస్కేట్ చేశారు. ఐఎఫ్ఎస్ ఇప్పుడు దీని కింద సత్యం వర్సెస్ మైటాస్ రెండు కూడా ఒకటే సిస్టర్ కన్సర్న్ కదా. ఆ రెండింటిని ఈడీ సిబిఐ వాళ్ళు కాన్ఫిస్కేట్ చేశారు. ప్రాపర్టీస్, గోపనపల్లి ప్రాపర్టీస్, సిటీ చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాల భూములు ఇచ్చేసేసారు. ఆ కంపెనీ దివాళా దీంట్లోకి వెళ్ళిపోయింది. టెక్ మహీంద్రా తీసేసుకున్నారు. కొన్ని ప్రాపర్టీస్ బయట బెనామీల పేర్లతోనూ రకరకాలుగా అయితే అయిపోయి ఉన్నాయి. అయిపోయినప్పుడు ఆ సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారి పిల్లలు ఇద్దరు కూడా కేర్ ఆఫ్ ఎక్కడ ఉన్నారు? ప్రగతి భవన్లోనే కదా, కేటీఆర్తోనే కదా ఉంది. ఇంకొక అతను గన్నవరంకి చెందిన శ్రీనివాస్ అనే కుర్రాడు కూడా మరి ఆ టీంలో ఒక మెంబరు. కేటీఆర్ పక్కన ఉండాలి అందరూ ఎవరు? ఆంధ్ర వాళ్ళు, రాజులు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది రాజులు కూడా ఉన్నారు, లేకపోతే సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు అసాంఘికమైన వ్యక్తులు ఆంధ్ర వాళ్ళే కదా మరి వాళ్ళందరూ. నువ్వు శాఖ తీరింది సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లోనేగా. ఇప్పుడు మరి మోకిల గెస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడే కదా మొత్తం జరిగిన అసాంఘిక కార్యకలాపాలను జరిగినాయి. అక్కడి నుంచే కదా మొత్తం మొదటి నుంచి అలరైంది. అక్కడే కదా, దాని మీదే కదా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి డ్రోన్ ఎగరేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది ఫామ్ హౌస్లో. మరి 111 జీవో అని ఎత్తేసింది నువ్వే కదా. విధ్వంసం చేస్తా, పర్యావరణ విధ్వంసం చేస్తా, దాన్ని అక్కడ వేలాది ఎకరాలు కొనుక్కున్నారు కదా మీరు. 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఆ కుటుంబం వాళ్ళు. మొత్తం 30,000 ఎకరాలు ఉందని కదా రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంది. అవును, 5,000 ఎకరాలు మీకు 111 జీవోలో కోర్ ఏరియాలోనే ఉంది. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు పైన ఉంటుందండి. 30,000 కలవకుంట ఫ్యామిలీ లేదంటే కలవకుంట ఫ్యామిలీ వెలమ బ్యాచ్ అని మన పాపం కులాన్ని మొత్తం అక్కడ టార్గెట్. 30 మంది వెలములు అంటున్నారు. 30 మంది వెలములు ఉండాలి. 2 లక్షలు 2.5 లక్షలు ఉండా కూడా వాళ్ళలో కూడా 190 మంది కూడా చాలా విఘ్నులు గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాట అంటే పడినాళ్ళు, చాలా పౌరుషంగా ఉండేవాళ్ళు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు 95% ఉంటారు. ఇటువంటి వాళ్ళు 5% ప్రతికూలంలోనూ ఉంటారు. ఏ కులమో గొప్పది కాదు, ఏ కులం తక్కువ కాదు, అన్నిటిలోనూ మంచి చెడు రెండేపులా ఉంటాయి. అట్టా బంధుత్వాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇప్పుడు మీరు నేనేదో గొప్ప పదవిలో ఉన్నాం అనుకోండి, మన బంధుత్వాల పేరుతో మన కులస్తులు ఉంటారు కానీ ఇతర కులస్తులు రారు కదా. అది దాన్ని మనమేం తప్పు అంటానికి వీల్లేదు. కులాల పంచాయతీ కాదు ఇక్కడ. వాళ్ళు చేసింది అరాచకం. ఇతర కులస్తులు కూడా పెట్టుకున్నారు, వాళ్ళు ఏజెంట్లుగా పెట్టుకున్న ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఊరు బయట కుత్బుల్లాపూర్ దగ్గర ఉండి ఒక ఎమ్మెల్సీ బెనామీ, వరంగల్ జిల్లాకు చెందిన ఒక క్లాస్మేట్, కేటీఆర్ క్లాస్మేట్ ఒక బెనామీ. పేర్లన్నీ తెలుసు కదా. కోకట్పల్లికి చెందిన ఒక మా ఎమ్మెల్సీ బెనామీ,
వీళ్ళందరూ బెనామీలు వీళ్ళ పేర్లతోనే వీళ్ళ ద్వారానే కదా వేలాది ఎకరాలు జరిగింది అక్రమంగా బెదిరించి. భూ కుంభకోణం బయటకు వచ్చింది. మియాపూర్ ఉందండి, బాచుపల్లి దగ్గర ఏదో ఒకటి బౌరంపేట ఒకటి, ఒక భవ్య ఆనంద్ ప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించి రాంచుకున్న భూములు 100 ఎకరాలు అంత ఉంది, పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. నయీం కేసు ఏమైందో తెలియదు, దానికంటే మరి ల్యాండ్ బ్యాంక్ అంత ఉంది ఎంత ఉందని అప్పుడు అవును చెప్పారు. దాదాపు 1000 కోట్లు ఉంది అంటున్నా, 1000 ఎకరాలు 1000 కోట్లు కదా, ఇంకా చాలా ఉందని. అదేమైంది ఎవరికి తెలియదు. అవి కాకుండా ఈ ధరణి పేరుతో, ధరణి పోర్టల్ పేరుతో రికార్డులు ఎత్తేసేసి గవర్నమెంట్ భూములన్నీ ప్రైవేట్ భూములుగా రాన్ చేసుకుని వేరే పేర్ల మీద ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు అదే కదా ధరణి కుంభకోణం ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది. దాని ద్వారా మీకు నిజాం నవాబు టైంలో ఉన్న భూములన్నీ గవర్నమెంట్ రిజిస్టర్లో ఈ సర్కారీ భూములుగాను పడావు అని చెప్పి రకరకాల క్లాసిఫికేషన్లో ఈనామ్ ల్యాండ్స్గా, యావాక్యూ ప్రాపర్టీస్ అని రకరకాల క్లాసిఫికేషన్లో చేరిపోయింది. ఆ భూములన్నిటికీ సడన్గా యాజమాన్య హక్కులు మారిపోయాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పెడతానికి కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో నిజాం నవాబు భూములు మహారాష్ట్రలో నాందేడు ఆ జిల్లాల్లోనూ, తర్వాత కర్ణాటకలో ప్రాంతంలో కూడా అప్పుడు డక్కన్ నైజాం స్టేట్ అప్పుడు అక్కడ దాకా వ్యాపించి ఉన్నాయి. వీళ్ళకి మొత్తం ఆ గుట్ట అంతా తెలుసు. నిజాం కేసు వాళ్ళు కూడా నడుస్తుంది కదా, తేలకుండా అపరిష్కృతంగా ఉంది కదా, ఆ రికార్డులన్నీ దాని మీద వీళ్ళు పెద్ద స్టడీ చేస్తే పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ మీద వీళ్ళు కన్నేసి ధరణి పేరుతో మొత్తం ఆ ల్యాండ్ బ్యాంకు వ్యవహారాలన్నీ మార్చేసారు. ఇంకొక సామాజిక విధ్వంసంలో ఇంకొక కోణం ఏంటంటే ధరణి తీసుకురావడంలో 1954 ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 55 ఈ టైంలో తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత నక్సలిజం అనేది కొద్దిగా పెరగటం, తర్వాత ఈ సాయుధ పోరాటం జరిగిన తర్వాత ఎక్కువగా అక్కడ వర్గ పోరాటానికి ఒత్తిడికి గురైన వాళ్ళు రెడ్డి వెలమ కమ్యూనిటీలు తెలంగాణ నేపథ్యంలో. వాళ్ళందరూ ఏమైపోయినాయి అంటే కొంతమంది ఏమయ్యారంటే అక్కడ పనిచేసే వాళ్ళకి రైతులు, బీసీలు, ఎస్సీలు అందరికీ కూడా ఓవరాల్గా వెరబల్గా ఇదిగోరా నువ్వు 10 ఎకరాలు చేసేసుకుని 10 ఎకరాలు పండించుకోమని ఇచ్చారు. కొంతమంది ఊరిని చిన్న తెల్ల పేపర్ మీద కూడా రాసేసి ఇచ్చేసారు విలువలకు కట్టుబడి. నీ దగ్గర 10 ఏళ్ళు తీసుకున్నాను, ఇదిగో 100 ఎకరాలు ఇచ్చేస్తానని చెప్పి రాసుకున్నారు. దానికే సాదా బైనామా అని ఇప్పుడు కొత్తగా ఇక్కడ వెలుగులోకి వచ్చేది. అట్లా చాలామంది ఏం చేశారంటే ఇల్లిటరసీ మూలాన్ని ఇక్కడ అప్పుడు అక్షరాస్యత లేదు, నిజాం నవాబు కింద తొక్కిడికి గురవటం మూలాన ఇక్కడ అక్షరాస్యత లేకపోవటం, వెనకబడతాను విపరీతంగా ఉండటం మూలాన రెవెన్యూ రికార్డ్స్ గురించి పెద్ద అవగాహన లేదు రైతులకు కానీ సామాన్య జనానికి. అందుకని ఏంటంటే చాలామందికి ఆ పోషణ కాలంలోనే ఉండేది బేరయ్య, మల్లయ్య, ఎల్లయ్య అది ఇది అని చెప్పి అన్ని వర్గాలలో రాయించుకున్నారు. యాజమాన్యం కింద ఆ పేరు మార్చుకోవాలి. యాజమాన్యం కింద మారాలి అంటే సాదా పైన రిజిస్టర్ చేసుకుని అక్కడికి వెళ్ళేది అంతా రెవెన్యూ రికార్డులో మార్చుకుంటేనే జరిగేది. ఇది ఒక రకంగా జరుగుతుందని ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు ఆ రికార్డ్ ట్యాంపరింగ్లు ఎక్కువ జరిగినాయి. అప్పుడు ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలా. అప్పటి నుంచి అపరిష్కృతంగానే ఉంది. వీళ్ళు పొజిషన్లో కాస్త అంటాం, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటానే ఉన్నారు, 1 ఎకరం 2 ఎకరాలు పొజిషన్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఈ ధరణి పెట్టి ఏం చేశారంటే తాత ముత్తాతల నాటి ఉన్న భూములన్నీ కూడా ఈ పొజిషన్ కాలం తీసేశారు. ఎవరు పొజిషన్లో ఉన్నారనేది తీసేశారు. ఓన్లీ యజమాని పేరే రావటం మొదలెట్టింది. యజమాని పేరు ఎప్పుడైతే రావటం ఉంచారో పాత అపరిష్కృతంగా ఉన్న పేర్లు ఇప్పుడు వచ్చేసేసింది. వెలమారెడ్డి భూస్వామి వర్గాలకి మళ్ళీ వెలములు ఓన్ అయిపోయాయి. 100 ఎకరాలు ఒక్కొక్క కుటుంబాలకు వెళ్ళిపోయినాయి. దానికి లీగలైజ్గా ఏం చేశారంటే వ్యూహాత్మకంగా ఈ రైతు బంధు అనేది వేయటం మొదలెట్టారు. రైతు బంధు అనేది ఎప్పుడైతే వేయటం మొదలెట్టారో కోర్టుకి కనుక, సివిల్ కోర్టుకి కనుక మనం పొజిషన్ ప్రూవ్ చేసుకోవాలని కనుక పొజిషన్లో ఉన్న పేదాడు వెళ్తే కాలం లేదు, పహానీలు చూపించాలంటే పొజిషన్ కాలం లేదు. అవతల రైతు ఏం చేస్తాడంటే నేను పొజిషన్లో ఉన్నానండి, నాకు రైతు బంధు కూడా పడుతుందంటే నువ్వు వ్యవసాయం చేస్తేనే కదా రైతు బంధు పడేది అనేది ఒక బేస్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి రైతు ప్రభుత్వ భూములకి అటవీ భూములకు కూడా రైతు బంధు వచ్చేసింది. కొండలకి గుట్లకి వ్యవసాయానికి పనికిరాని భూములు కూడా రైతు బంధు వేశాడు. ఆ రకంగా ఆర్థిక విధ్వంసం అది ఒక భాగం అయిపోయింది. ఈ మిషన్ భగీరథ పేరుతో 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోయింది. అది మెగా ఇచ్చిందే. మిషన్ కాకతీయ పేరుతో చెరువులతో పూడికి తీసింది 25% అయితే 75% ఫండ్స్ దుర్వినియోగం అయిపోయింది. తర్వాత ఈ సెక్రటరియట్లు కట్టడం ఇదంతా నామినల్. ఈ ప్రగతి భవన్లో సెక్రటరియట్లు కట్టడం, విద్యుత్ ఒప్పందాలు 1000 కోట్ల రూపాయలు.
తర్వాత ప్రతిదీ మన పచ్చదనం అని చెప్పి అటవీ మొక్కల పెంపకంలో అది పంపిణీ చేసినంత ఆంధ్ర నుంచి వచ్చిన నర్సరీలు కంపెనీలు వాళ్ళే, దాన్ని సబ్ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా బినామీలు వీళ్ళు ఏజెంట్లే. దీని తర్వాత మరో పెద్ద విధ్వంసం ఏంటంటే హైదరాబాద్లో జరిగిన విధ్వంసం. హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కట్టడాలకు అనుమతులు ఇచ్చారండి. దాంట్లో 10% నుంచి ఇంకా విపరీతంగా 25-30% కూడా వివాదాస్పద భూముల్లో 30% కూడా తీసుకున్నారు. టాప్ 20 కంపెనీలు అన్నింటిలో షేర్ ఉందంటారు. ప్రతి దాంట్లోనూ షేర్ ఉంది. అన్ని రంగాల్లో 9 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వీళ్ళ కుటుంబానికి ప్రత్యక్షంగా పార్ట్నర్షిప్ ఉంది. బినామీలు కానీ వాళ్ళు వ్యవహరించారు. 9 ప్రధానమైన అగ్ర టాప్ 10 25-30 ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఎక్కడెక్కడ బెంగళూరులో టాప్ 20లో ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే రంగాల వైజ్ ఎడ్యుకేషన్ మొత్తం 2 ప్రధానమైన కార్పొరేట్ కళాశాలల్లో వాళ్ళు ఎప్పుడో సొరబడిపోయారండి. బెదిరించేసి దాంట్లో వాటాలు తీసేసుకున్నారు. హెల్త్లో కార్పొరేట్ హాస్పిటల్లో 3 కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయండి. ఇవన్నీ పార్కింగ్ లాట్లు, వీళ్ళ నల్లధనాన్ని పార్కింగ్ లాట్లు. ఒక ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్ నుంచే డబ్బు మేము తరలిచ్చామని చెప్పి దాంట్లో రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక హాస్పిటల్ పేరు కూడా మెన్షన్ చేశారు, ఫోన్ ట్యాపింగ్. ఇది కాకుండా చాలా హాస్పిటల్లో వాళ్ళ మనుగడ కోసం ఏం చేశారంటే సరేనని చెప్పి ప్రభుత్వం చేతిలో ఉంది, మనం ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇదే కాబట్టి ఇది చేశారు. ఇక్కడ అనైతికమైన వైద్యం జరిగిందండి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో. దోపిడీ జరిగిందండి కరోనా టైంలో. అసలు కంప్లీట్ కొలాప్స్ అయిందండి. ఆరోగ్యశ్రీ పేరుతో వీటితో జరిగినవి కూడా అసాంఘికమైన. ఫార్మా కంపెనీలు అయితే సరే. ఇప్పుడు ఫార్మా కంపెనీలు వాళ్ళే కదా. ఇప్పుడు కొంతమంది బినామీలు మీరు మాదాపూర్లో శిల్పారామం ఎదురుగా ఉన్న భూమి అంతా కూడా ఫార్మా కంపెనీ వాళ్ళకు పెట్టేస్తారు. బలవంతంగా పోలీస్ ఫోర్స్లో అదంతా చేయిస్తారు. కొన్ని భూములు అయితే వీళ్ళు డైరెక్ట్గా వాటాలు తీసుకుని అసలు లేఅవుట్ సర్వే లేకుండా మీ భూములు నా భూములు కూడా లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చారు. ఒక కంపెనీ ఒప్పందాలు లేవు, అమ్మకాలు కొనుగోలు లేవు. పోలీసులను అడ్డం పెట్టేసి డైరెక్ట్గా రైతులు కనుక వెళ్ళి భూముల్లోకి వెళ్తే వాళ్ళ మీద SC ST కేసులు పెట్టి వాళ్ళ భూములన్నీ లాగేసుకుని వాళ్ళ భూముల్లో లేఅవుట్లు వేసి ఇళ్ళు కట్టేసి అమ్మేసేసారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు పడాలి వాళ్ళ భూములు చేతిలోకి రావాలంటే వాళ్ళు ఉన్న కోర్టుల పరిస్థితుల్లో. ఇటువంటి కొన్ని వందలు ఉండే పక్కల.